మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు జన జాతరగా మారిపోయింది. ఇప్పటికే జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు వాహనాలలో వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ పస్రా నుండి నేరుగా నార్లాపూర్ మీదుగా ఇక్కడ జంపన్న వాగుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వివిఐపీలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అలాగే తాడువాయి నుండి నేరుగా ఇక్కడికి ఆ జంపన్న వాగు దగ్గరికి వెళ్ళడానికి కూడా అనేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ వివిఐపీలు మాత్రం ఇక్కడ తాడువాయి నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నారు. గత జాతరలో జరుగుతున్నటువంటి అనుభవాలను కూడా ఈ జాతరలో ఇంప్లిమెంట్ చేస్తూ రోజు రోజుకి మంచి ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతానికి ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. ఇప్పటి వరకు 250 కోట్ల నిధులతోటి భారీ బడ్జెట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఒక సీక్వెన్స్ ప్రకారంగా దేనికి ఎంత కేటాయించాలి, భక్తులకు ఉన్నటువంటి ఆ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా అధికారులు అలాగే నాయకులు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. ఒక్కసారి మనం మేడారం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ప్రస్తుతానికి ఆ గద్దెల ప్రాంగణాన్ని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక విహంగా వీక్షణ ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూడొచ్చు అమ్మవారి దగ్గర గద్దెల ప్రాంగణానికి చూడొచ్చు సమ్మక్క సారలమ్మల గద్దెలను అలాగే గోవిందరాజు పగిడిరాజు గద్దెలు ఒక సీక్వెన్స్ ప్రకారం ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక జాతర ప్రాంగణం అంతా విశాలంగా మారింది. ఇప్పుడు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇరుకు ఉండేటువంటి ఈ జనాలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందికర వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక విశాల ప్రాంగణము, ఎంతమంది భక్తులు వచ్చినా ఒకేసారి 10,000 మంది దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక లైన్ మాత్రం కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా ఏర్పాట్లు ఉంటున్న నేపథ్యంలో మనం చూద్దాం. మహా జాతరకు సంబంధించి ఆ ప్రధాన ద్వారం నుండి మొదలుకుంటే ఇక్కడ సమ్మక్క గద్దెల ప్రాంగణాలు ఇక్కడ 3 ద్వారాలు ఉన్నాయి. ఒకటి భక్తులు సాధారణ భక్తులు వచ్చేటువంటి ద్వారాలు, ఒకటి వివిఐపీలు వచ్చేటువంటి ద్వారాలు, అలాగే రాష్ట్ర గవర్నర్లు అలాగే ఆ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లీడర్లు రావడానికి కూడా మరొక ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ వచ్చేటువంటి విఐపీల లైన్ కూడా చాలా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంది. నేరుగా సాధారణ భక్తులు కూడా ముందుగా సమ్మక్కలను దర్శించుకునే విధంగా సమ్మక్కలకు చూసినట్లయితే ద్వారాలన్నీ కూడా సమ్మక్క ప్రధాన ఆ ద్వారం వరకు వెళ్తున్నాయి. అక్కడి నుండి వెళ్తున్నటువంటి భక్తులు నేరుగా ఆ సారక్కను కూడా దర్శించుకుంటా ఉంటారు. ఇది ఎక్కడ ప్రవాహం ఆగకుండా 2 వైపుల నుండి ఇక్కడ ద్వారాలు అంటే ఆర్టీసీ ద్వారా ఆ వివిఐపీలు వచ్చేటువంటి ద్వారం ఒక అవుట్ సైడ్ ఉంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు దాదాపు ఇక్కడ నార్లాపూర్ పస్రా మీదుగా వచ్చి ఇక్కడ జంపన్న వాగులో స్నానాలు ఆచరించి కాలినడకన వచ్చేటువంటి భక్తుల ద్వారాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ క్యూ లైన్లలో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా ఫ్లోటింగ్ ఉండే విధంగా సమ్మక్కను దర్శించుకున్న తర్వాత సారక్కను, ఆ తర్వాత గోవిందరాజు పగిడిరాజు వీళ్ళని దర్శించుకున్న తర్వాత మళ్ళీ 2 ద్వారాలు కూడా బయటికి అంటే మనకు ముందు మ్యాప్ లో ఇచ్చిన విధంగా దానికి ఒక సత్ఫలితాలని ఇస్తున్నాయి అనుకోవచ్చు. కాకపోతే భక్తుల సంఖ్య రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రాంగణాలను కూడా విశాలమైనటువంటి దారులు కూడా ఏర్పాటు చేయడం కూడా కొద్దిగా ఈసారి మాత్రం కలిసి వచ్చింది. భక్తులు కూడా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి అక్కడి నుండి భక్తులు చెల్లించుకున్న తర్వాత నేరుగా గద్దెల ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి గద్దెల ప్రాంగణం అంతా దగ్గర 251 కోట్ల నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేవలం గద్దెలను మాత్రమే రాతి కట్టడాలతో నిర్మించినటువంటి ఈ ప్రాంగణాలకే 101 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇక్కడ నుంచి చూసినట్టయితే వచ్చేటువంటి వివిఐపీల దర్శనాలు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ సాధారణ భక్తులతో పాటు ఇక్కడ ప్రత్యేకించి వివిఐపీలకు కూడా కొంత కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి వివిఐపీ భక్తులు కూడా తులాభారం వేసుకోవడానికి, బంగారం సమర్పించడానికి, మొక్కులు సమర్పించుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానించడానికి అధికార గణం అంతా అక్కడ ప్రత్యేక ప్రణాళికతోటి చూస్తున్నటువంటి విషయాలు అయితే మనం చూస్తున్నాము. అక్కడి నుండి వచ్చేటువంటి వివిఐపీలకు కూడా ఒక సాదర స్వాగతం పలుకుతున్నారు. మంత్రి సీతక్క దగ్గర నుండి కూడా వచ్చేటువంటి భక్తులకు అలాగే వివిఐపీలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళిక ద్వారానే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఇప్పుడు జాతర ఆరంభం మాత్రమే. 2026 జాతర అనేది చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకంటే ఇట్లాంటి అంతకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా 2026 నిలవబోతుంది. ఇక్కడి నుండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చాలా మంచి ప్రహసనంగా మారేటువంటి అవకాశం నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు సమ్మక్కను, సారక్కను, గోవిందరాజును, పగిడిరాజును అలా దర్శించుకున్న తర్వాత నేరుగా బయటికి వెళ్తున్నటువంటి జనసంద్రాల్ని కూడా మనం చూస్తున్నాము. అక్కడి నుండి వచ్చేటువంటి భక్తులు అంటే ఈసారి కొంత
క్రౌడ్ కాకుండా ఎమర్జెన్సీ గేట్లు కూడా ఈ పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. అవసరమైతే ఆ క్రౌడ్ ఎక్కువైనప్పుడు కూడా ఈ ఎగ్జిట్ గేట్లను కూడా తీసి భక్తులకు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కసారి మనకు ఆ ఎగ్జిస్టింగ్ ఆ మూమెంట్ కూడా మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు అంటే ఒకవేళ ఆ సారలమ్మ జాతరలను అలాగే సమ్మక్క జాతరలు దర్శించుకున్న తర్వాత వచ్చేటువంటి భక్తులకు కూడా క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి నడకన వచ్చేటువంటి భక్తులకు అక్కడ షెడ్ మనం చూస్తున్నాము. ఆ షెడ్లను కూడా చూస్తూ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో భక్తులకు ఎండాది వేడిమి తగలకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఇక్కడ క్యూ లైన్లలో ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఆ క్యూ లైన్లను కూడా ఆ సీక్వెన్స్ ప్రకారం కూడా 2-3 లైన్లను కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి ఇది ఇక్కడ ఎక్కువ మంది కనుక అందులో ఉంటే తొక్కిసలాటలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్ళడం విధంగానే ఇక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మరీ వెడల్పుగా పెడితే అక్కడ తోపులాటలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత దూరం నుంచి వచ్చినా ఆ క్యూ లైన్లను దాటుకొని ఆ బ్యారికేడ్స్ కూడా మంచి ఇనుప కంచెలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కొంత సమయం పాటించి భక్తితో పాటు ఆ అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఉంటుంది. వివిఐపీలకు అలాగే ప్రత్యేకమైనటువంటి దర్శనాలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలో నేరుగా దర్శనాలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వచ్చేటువంటి భక్తులను రద్దీని దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం గమనించవచ్చు. మరొక వైపు ఇక్కడ జాతరను కూడా మనం చూస్తున్నాము. ఈ వివిఐపి లైన్ల నుండి బయటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అంతా కూడా భక్త జనంతో నిండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినటువంటి ఆ ఓపెన్ స్పేస్ అంతా కూడా జనసంద్రంగా మారుతుంది. ఇప్పటి వరకే భక్తులు ఎంతో మంది లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఒక వారానికి 10 లక్షల మందికి పైగా ఇప్పటికే వచ్చారు. నెల రోజుల నుండే ఈ జాతర ప్రారంభమైంది. అంటే జాతరకు వచ్చేటువంటి ఆ భక్తులు ఈ 3-4 వారాల నుండి ఇప్పటికే 50 లక్షల పైచిలకు అంటే ఒక 60 లక్షల వరకు కూడా భక్తులు వచ్చారని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ రాత్రి పూట కూడా వెలుగులు జిల్లులతో నిండేటువంటి మేడారం మహాజాతర మాత్రం ఆద్యంతం 4 రోజుల పాటు ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధానాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జాతర కూడా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా అధికారులు ఎక్కడ కూడా భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేశారు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి కానీ అవి రెక్టిఫై చేసుకుంటుంది. డెవలప్మెంట్ అనేది కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మహాజాతరకు మళ్ళీ వచ్చే మహాజాతరకు దృష్టిలో పెట్టుకుని భక్తులకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మహాజాతర ఒక సంవత్సరానికి కూడా మినీ మేడారంతో ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత నెల నెలకు కూడా భక్తులు వస్తున్నారు. ఆదివారం అలాగే బుధవారం శుక్రవారాల్లో కూడా భక్తులు మాత్రం విపరీతంగా రెగ్యులర్ గా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సిచ్యువేషన్స్ అంతా గమనించినటువంటి అధికారులు శాశ్వత ప్రాతిపదికన పనులు ఏర్పాటు చేసే విధంగా ఉంటున్నాయి. మహాక్షేత్రాలు తిరుపతి లాంటివి అలాగే కాళహస్తి కాళేశ్వరం లాంటి ప్రాంతాలు ఏ విధంగా అయితే ఉంటున్నాయో అలాగే పూరి జగన్నాథ్ రథయాత్ర సమయంలో భక్తులు ఏ విధంగా అయితే ఒకేసారిగా లక్షలాది మంది కోట్లాది మంది తరలి వస్తారో మేడారం మహాజాతరకు కూడా అంతటి భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశాలు గుర్తించినటువంటి అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి ఇనిషియేషన్ తీసుకొని 3,70,00,000 రూపాయలు కూడా జస్ట్ పూజా కార్యక్రమాల కోసం సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే కేంద్రం కూడా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత పెరుగుతుంది, భక్తిభావం పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఒక మంచి సన్మార్గం వైపు వెళ్ళాలంటే ఇట్లాంటి భక్తి ప్రపత్తులు చాటుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా కనిపిస్తుంది. కాబట్టి ఆ భక్తులందరూ కూడా ఎంతో మంచి ఉత్సాహంతో వచ్చి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వెళ్ళాలన్నటువంటి ఒక తలంపుతోటి కూడా అధికారులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతూ కొంత కూడా ఉంటుంది. కానీ మరికొంత సమయం చూసినట్టయితే ఎప్పటికప్పుడు వచ్చేటువంటి భక్తులు రద్దీ పెరుగుతున్న కొద్దీ కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు కూడా సార్ట్అవుట్ చేయడానికి ఎప్పటికప్పుడు ఒక టీం కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు మేడారం మహాజాతర వ్యవస్థ అంతా కూడా చాలా ఈ రోజే మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే జాతర మహాజాతర పనులు మాత్రం ఎప్పటి నుండో చేస్తున్నారు, భక్తులు కూడా వస్తూనే ఉన్నారు. కానీ ఈ 4 రోజులు మాత్రం చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు సమ్మక్క సారలమ్మలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు మాత్రం సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులు గద్దెల మీదకి వచ్చి కొలువు తీరుతూ ఉంటారు. మరోవైపు సమ్మక్క కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ చిలకల గుట్ట నుండి కూడా వచ్చి ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా భక్తులు మాత్రం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాల ఏర్పాట్లు చేసే విధంగా కూడా ఇక్కడ అధికారులు కూడా కృతకృతులు అవుతున్నటువంటి పరిస్థితి.
ఇక్కడ ప్రస్తుతానికైతే ఈరోజు సమ్మక్క ఈరోజు మాత్రం సాయంత్రం సారలక్క గోవిందరాజు పగిడిద్దరాజులు ఇక్కడ ఆగమనం కూడా జరగబోతుంది. ఈ కన్నేపల్లి నుండి కూడా సారనమ్మ, అలాగే పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుంచి పగిడిద్దరాజు ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ పగిడిద్దరాజు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకడానికి మంత్రి సీతక్క కూడా అధికార గణంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, అలాగే జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి అధికారికంగా కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మహాప్రహసనం అయితే ఇక్కడ అద్భుతంగా మారబోతుంది. ఇట్లాంటి వాతావరణం కూడా గతంలో ఉన్నది, కానీ జనసంద్రాలు ఉంటుంది, కానీ ఏర్పాట్ల విషయంలో మాత్రం ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మరొక 1000 ఏళ్లు చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా రాజ కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయి. ఇది చరిత్రలో ఒక నిలిచిపోయే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక జనసంద్రం మాత్రం ఆ కొత్త అనుభూతులు పొందుతున్నారు. ఇక్కడ కొత్త ఆర్కిటెక్చర్ కూడా, ఎందుకంటే గతంలో ఉన్న దాన్ని ఏమాత్రం ఆదివాసీ సాంప్రదాయాలను కూడా గౌరవిస్తూనే దానికి సంబంధించి అంటే వచ్చేటువంటి భక్తులు కూడా ఈజీగా దర్శించుకునే విధంగా, ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ ప్లేస్ లోనే వచ్చేటువంటి క్రౌడ్ కాకుండా ఓపెన్ స్పేస్ లోనే భక్తుల్ని దర్శించుకునే విధంగా అమ్మవార్లు కొలువు తీరనున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా వచ్చేటువంటి భక్తులు, ఎందుకంటే కంటిన్యూగా ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకేసారి ఇంతమంది దర్శించుకునేటువంటి వెసులుబాటు ఎక్కడా లేదు, కానీ మేడారంలో మాత్రం 10,000 మంది ఒకేసారి దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితి. ఇది చరిత్రలో ఎక్కడా లేని ఒక ప్రాంతాన్నిగా మనం గమనించవచ్చు. ఆదివాసీ సాంప్రదాయాలు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఇది ఇప్పటికే జాతీయ హోదాతో కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వాలు కూడా సన్నాహాలు చేస్తున్నాయని చెప్పి అంటున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా డిపిఆర్ రూపొందించడమే కాకుండా రాబోయే రోజుల్లో దీన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కూడా మొన్న న్యూజిలాండ్ టీం వచ్చి పర్యటనని మాత్రం దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. ఒక అంటే కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా దీన్ని మనం గమనించవచ్చు. వచ్చేటువంటి భక్తులకు ఒక కొత్త అనుభూతులు, అంటే ఒక ఆదివాసీ గిరిజన జాతర అనేది కేవలము తెలంగాణ ప్రాంతం ఉండే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులను ఏకం చేసే విధంగా కూడా ఈ జాతర ఉంటుందనలో ఎలాంటి సందేహం లేదు. కాలం మారుతున్న కొద్దీ గ్లోబల్ వాళ్ళ నేపథ్యంలో ఇక్కడ అందరూ ఒకటే, మానవులంతా ఒకటే, సంస్కృతి సాంప్రదాయాలు వేరైనప్పటికీ కూడా మనమంతా ఒకటే అన్నటువంటి ఒక మెసేజ్ ను మాత్రం ఇక్కడ అందరూ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మక్క సారలమ్మ జాతర రేపు దినదిన ప్రవర్ధమానమై ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మరో 2 ఏళ్లు భక్తి భావంతో నిండినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ అవుతుందనుకో వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ అందరి ఇళ్లలో ఒక సంతోషం అయితే కలగబోతుంది. అమ్మవార్లను దర్శించుకున్నటువంటి తాము మరో 2 ఏళ్ల పాటు ఎట్లాంటి డోకా లేదన్నటువంటి ఒక మనస్ఫూర్తిమైనటువంటి తృప్తి నిండినటువంటి మనసుతోటి భక్తులు వెళ్తున్నారు. ఆ భక్తులు కూడా మళ్ళీ 2 ఏళ్ల వరకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారు చల్లగా చూస్తారని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలకే కాదు, దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా 2 ఏళ్లకు వచ్చేటువంటి మహాజాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత 4 రోజులు ఇక్కడే ఉండి మళ్ళీ తమకు విదేశీ పర్యటన, మళ్ళీ తమ సొంత ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ఉద్యోగరీత్యా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ మళ్ళీ అమ్మవారిని దర్శించుకుని సొంత కుటుంబానికి వచ్చినట్టు తమ ఇలవేల్పుగా ఎంతో మంది భక్తులకు అమ్మవారు సమ్మక్క సారలమ్మ నిలుస్తుండడంలో ఎలాంటి సందేహం లేదనేది భక్తుల మాటల్ని బట్టే తెలుస్తుంది. ఇట్లాంటి వాతావరణం కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే కేవలం అది మేడారంలోనే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆదివాసీలకే పరిమితమైనటువంటి మేడారం గిరిజన జాతర ఇప్పుడు ఆదివాసీలే కాదు, అందరూ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా ఒక నమ్మకంతో నిండినటువంటి మనసుతోటి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మేడారం జాతర మహా సంరంభం మాత్రం ఈ రోజు ఆరంభమైంది. ఈ 4 రోజుల పాటు బుధవారము ఇక్కడ, అలాగే గురువారము శుక్రవారం నాడు మొక్కులు చెల్లించుకుంటారు. మళ్ళీ శనివారం రోజు ఇక్కడ అమ్మవార్లు వన ప్రవేశం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులు మాత్రం ఒక తన్మయత్వపు అనుభూతులు పొందుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.